పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మంతని నియోజకవర్గంలో పుట్టా మధును గతం మర్చిపోయిన గజనీ మధులాగా అందరూ ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఉనికి కోసం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిన్న గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి మీద వారి కుటుంబం మీద ఆరోపణలు చేయడం జరిగింది. నేను సూటిగా పుట్టా మధు గారు ఏదైతే మాట్లాడిరో వారికి మా ప్రాంత జెడ్పీటీసీగా కమాన్పూర్ జెడ్పీటీసీగా ఉన్నావు కదా నువ్వు, నేను కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నా, కమాన్పూర్ నడి సెంటర్లో అయినా మంచిదే, కమాన్పూర్ ఎక్స్ రోడ్ మీద అయినా మంచిదే. నువ్వు ఇచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదు. నేను చేసే ఆరోపణలకు అన్ని ఆధారాలతో వస్తా, నువ్వు నిరూపించు. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మంతని నియోజకవర్గంలోని ఇసుక రీచులు మట్టి క్వారీల వద్ద నుంచి డబ్బులు అక్రమంగా దుద్దిల్లా కుటుంబానికి పోతున్నాయి అని అంటున్నావు. నేను సూటిగా మళ్ళడగదలుచుకున్నా, ఈ మంతని నియోజకవర్గంలో ఇసుక దందా ప్రారంభించిందే, ఇసుక దందాను తీసుకొచ్చిందే నువ్వు కాదా? 2014 నుంచి తీసుకొచ్చింది దందా చేసింది నువ్వే. నీ ఇసుక దందా వల్ల మంతని నియోజకవర్గంలో కాటారం నుంచి మొదలు పెట్టుకొని కమాన్పూర్ వరకు ఇసుక లారీ చక్రాల కింద ఎన్ని కుటుంబాలు చనిపోయాయో గుర్తులేదా? రామయ్యపల్లెకా నుంచి మొదలు పెడితే కమాన్పూర్ ఎక్స్ రోడ్ వరకు ఎన్ని లారీల అద్దాలు పలిగినాయో గుర్తులేదా? ఎంతమంది ఆత్మఘోష మీకు వినిపించలేదా? మళ్ళీ ఇసుక దందా పేరుతోటి ఓవర్లోడ్ తోటి అక్రమ వసూళ్లకు చేసి నువ్వు నా లారీలు ఆగుతున్నాయి, నా లారీలు ఆపిన ఏ అధికారినైనా ఊకోను, నేనే గవర్నమెంట్ అని ఎన్నో రకాలుగా బెదిరించను. 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాల కాలంలో మా ప్రాంతంలో అభివృద్ధి గత శ్రీధర్ బాబు గారు ఆ ప్రభుత్వంలో కాలేజీలు కట్టించిన ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హార్టికల్చర్లు, ఐటీఐలు, జేఎన్టీయులు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ప్రతి ఒక్క విద్యకు సంబంధించిన సొసైటీని చదువుల తల్లిగా తీర్చిదిద్దినాం మేము. కానీ మీరేం చేసిర్రు? మహాముత్తారం నుంచి మొదలుకొని కమాన్పూర్ బార్డర్ వరకు రక్తం ఏరులై పారించిర్రు. కమాన్పూర్ బార్డర్ లో వామన్ రావు దంపతులు చనిపోతే వారి ఆత్మ ఇంకా తిరుగుతా ఉన్నది. జాడి కవిరాజునైతేనేంది, శీలం రంగయ్య డెత్ కేసు అయితేనేంది, మంత్రి మధుకర్ హత్య అయితేంది, ఎవరు అడ్డస్తే వారిని చంపించిన చరిత్ర మీ పేరు ఉంది. అభివృద్ధి కాంక్షించిన ఘనత మా కుటుంబానికి ఉంది. ఈ ప్రాంతం కోసం, రైతుల కోసం మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఓటేసిన బిడ్డకు పుట్టిన గడ్డకు 2 ఇంచుల పైప్ లైన్ ఇయ్యలేని నువ్వు రైతుల గురించి ఇలా మాట్లాడుతున్నవే. ఇదే రైతాంగం కోసం, మంతిని ప్రాంతం కోసం శ్రీపాద ఎల్లంపల్లిని కట్టించి అక్కడి నుంచి గుండారం 2 టీఎంసీ కెనాల్ తీసుకొచ్చి అక్కడి నుంచి శుక్రవారం రిజర్వాయర్ ను కట్టించి ఈ ప్రాంత రైతాంగం కోసం అహర్నిశలు కృషి చేసి పంటలు పండించేందుకు కృషి చేసిన ఘనత ఆ కుటుంబాన్ని. ఇవాళ మంతిని నియోజకవర్గంలో పండించే ప్రతి గింజ మీద దుద్దిల్లా శ్రీపాదరావు అనే పేరుంది. కానీ మంతిలో జరిగిన ప్రతి అవినీతి అక్రమాల మీద పుట్టామధు అనే పేరు తయారు చేయడం జరిగింది. నువ్వు అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా ఉండి ఆ కుటుంబమే నిందలేసి ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే ఆ ఉమ్ము నీ మీదే పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మంతిలో జరిగిన అవినీతి అక్రమాలకు ప్రధాన కారణం నువ్వే. మట్టి గురించి మాట్లాడుతున్నావు. కమాన్పూర్ మండలంలో కమాన్పూర్ పెద్ద చెరువు మట్టి తవ్వుకుంటూ బాకారపు శ్రవను పొక్లైన్ పెట్టి కొడితే చనిపోతే రాత్రి డెడ్ బాడీని తీసుకొచ్చి బయట వారేసారు. అట్లా గిట్లా ఏమన్నా చేసిర్రా? ఇవాళ జరుగుతున్న అక్రమాలకు, ప్రతి అక్రమాలకు కారణం నువ్వే. మంతిని నియోజకవర్గంలో జరిగింది ఏంది? మంతిని మారుమూల ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి. ఒక పక్క మా శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి దిక్సూచి, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అన్నట్టు ఏ దేశం పోయినా ఈ తెలంగాణ ప్రాంతానికి పెట్టుబడులు తేవాలి, మంతిని నియోజకవర్గానికి అభివృద్ధి వనరులు తేవాలని మొన్నటికి మొన్న అమెరికా పర్యటన చేస్తే కూడా 700 కోట్ల రూపాయలు మంతిని నియోజకవర్గానికి తెచ్చి ఇక్కడ ఉన్న ప్రాంత ఏదైతే చదువుకున్న యువతకు, చదువు లేని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతినిత్యం 24 గంటలు, ఇవాళ సూర్యుడు కూడా 12 గంటలు మాత్రమే పనిచేస్తే శ్రీధర్ బాబు గారు, శ్రీనుబాబు గారు అనే వ్యక్తులు ఈ ప్రాంతం కోసం 24 గంటలు పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోరుతున్నారు. అటువంటి వారిపై తప్పుడు ఆరోపణలు చేసి ఉనికి లేని నువ్వు, గజనీలా మారిపోయిన నువ్వు, హత్యాకాండకు పరాకాష్ట అయిన నువ్వు ఇవాళ ఎంతో ఆదర్శవంతమైన పాలన అందించే మా నాయకునిపై చవాకులు పెరిగితే అసలు నీ స్థాయికి నేను మాట్లాడమే ఎక్కువ. చాలా సార్లు చెప్పిన, ఎన్నోసార్లు సవాళ్ళు విసిరితే పారిపోయిన నువ్వు, పారిపోయిన పుట్టమధు, పిరికి పంద పుట్టమధు, నువ్వు ఇవాళ దుద్దిల్ల కుటుంబం గురించి మాట్లాడితే ఎట్లా? దుద్దిల్ల కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు అసలు నువ్వు ఎక్కడిది? నీ బతికెక్కడిది? నీ పుట్టుకెక్కడిది? నువ్వు రాజకీయాలకు తీసుకొచ్చి, నిన్ను పెద్దలు శ్రీపాదరావు గారు రాజకీయాలకు తీసుకొచ్చి అంగీలాగు తొడిగించి నీకు తెల్ల బట్టలు చేసి రాజకీయ భిక్ష పెట్టి పెళ్లి చేసి ఇవాళ నాయకుని చేస్తే కన్న తల్లి పాలు దాగి
సన్నుపాలు గుద్దినటువంటి ద్రోహివి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టుంటదయ్యా. దయచేసి మంత్రిని ప్రజల హృదయాలను గెలిచే పని చేయి. దయచేసి మంత్రిని ప్రజలకు మేలు జరిగే పని చేయి. నీ ఉనికి కోసమో, హంగు కోసమో, ఆర్భాటం కోసమో ఒక ఉన్నతమైన కుటుంబాన్ని తప్పుగా చిత్రించే ప్రయత్నాన్ని బంద్ చేయి. నువ్వు అట్లా చెయ్యకపోవడం వల్లనే నీ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే వెలుగొందిందో ఆ తర్వాత నువ్వు అంచెలంచెలుగా ఎందుకు దిగజారిపోయినావో నీకు అర్థం కావాలి. ఇలా ఏ కుటుంబ భిక్షతోటైతే నీకు తెల్ల బట్టలు వచ్చినాయో ఆ కుటుంబాన్ని తెలిసి తెలియని మాటలు అంటేనే నీ మీద విలువ తగ్గిపోయి నిన్ను ఇలా గజనీ మధు కాదు, పుట్ట మధు కాదు, పిచ్చి మధు అంటుండ్రు. ఇకనైనా నువ్వు ఈ పిచ్చి ఆరోపణలు బంద్ చేసి మంత్రిని ప్రజలకు గెలిచే ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ మరొక్కసారి నువ్వు కమాన్పూర్ జడ్పీటీసీగా కమాన్పూర్లోకి రా. నీ సవాళ్లకు నీ ఆరోపణలకు నేనుంటా. నీ మీద వేసిన ప్రతి ఆరోపణకు నేను సాక్ష్యంగా నిలబడతా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వెదిరే యోగేశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.